ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అప్పు తీసుకున్న వారికి నో పెనాల్టీ, ఆర్బీఐ కొత్త రూల్స్, గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నుంచి చివరి చూడండి, అర్థమవుతుంది. మూడోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. బ్యాంకులో అప్పు తీసుకోవడం ఎంత కష్టమో, ఆ అప్పును తీర్చే ముందు అప్పును ముందే తీర్చేయడం లేదా కూడా అంతే కష్టంగా ఉండేది. చేతిలో డబ్బులు ఉన్న అప్పు వదిలించుకుందామంటే బ్యాంకులు వేసే ఫోర్ క్లోజర్ ఛార్జీలు చూసి చాలామంది వెనక్కి తగ్గేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ఆర్బీఐ కొత్త రూల్స్ పక్కగా అమలు చేసింది. దీనివల్ల లోను ఉన్నవారికి పండుగ అని చెప్పాలి. ఎందుకంటే ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఫ్లోటింగ్ వడ్డీ రేటు మీద వ్యక్తిగత రుణాలు లేదా పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా వెహికల్ లోన్ తీసుకున్న వారిపై బ్యాంకులు ఎలాంటి ప్రీపేమెంట్ లేదా ఫోర్ క్లోజర్ ఛార్జీలు వసూలు చేయకూడదు. అంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు బ్యాంకు వెళ్ళి ముందే అప్పు కట్టేస్తానంటే బ్యాంకులు అదనంగా ₹1 కూడా అడగడానికి అయితే వీల్లేదు. ఎవరికి సదుపాయం అంటే వ్యక్తిగత రుణాలు, మీరు మీ సొంత అవసరాల కోసం తీసుకున్న లోన్లు, ఫ్లోటింగ్ రేట్లు, అదేవిధంగా వడ్డీ రేట్లు మార్కెటింగ్ను బట్టి మారుతుండే లోన్లకి ఇది వర్తిస్తుంది అనమాట. బిజినెస్ పర్సన్స్ కాకుండా వ్యక్తిగత అవసరాలకు తీసుకున్న రుణాలకు మాత్రమే ఏదైతే మినహాయింపు అయితే ఉంటుంది. వ్యాపారుల కోసం తీసుకున్న లోన్లపై బ్యాంకులు కొన్ని ఛార్జీలు వేసే అవకాశం కూడా ఉంది. బ్యాంకు మెలక పెట్టి అయితే ఏం చేయాలంటే, కొన్ని బ్యాంకులు సర్వీస్ ఛార్జీల పేరుతోనో ఇతర కారణాలు చెప్పి ముందే అప్పు కట్టే వారిని ఇబ్బంది పెడుతుంటారు. కానీ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం లోన్ అగ్రిమెంట్ విషయంలో స్పష్టంగా పేర్కొనాలి. కస్టమర్ అడిగిన వెంటనే నో డ్యూటీ సర్టిఫికేట్ ఇవ్వాలి. అనవసరంగా ఆలస్యం చేస్తే బ్యాంకుల కస్టమర్లు జరిమానా చెల్లించాల్సి అయితే ఉంటుంది. ముందుగా అప్పు తీర్చడానికి 3 గోల్డెన్ టిప్స్ ఏంటంటే, అసలు తగ్గించండి. ఎప్పుడైనా ఎక్స్ట్రా మనీ ఉంటే వడ్డీ కాకుండా అసలు ఖాతాలో జమ చేయమని బ్యాంకులో కోరండి. అదేవిధంగా ఎన్ఓసి మర్చిపోవద్దు. లోన్ క్లోజ్ చేసిన బ్యాంకులకు సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి తీసుకోండి. సివిల్ చెక్ చేసుకోండి. లోన్ క్లోజ్ అయిన నెల తర్వాత మీ సిబిల్ స్కోర్, ఆ లోన్ క్లోజ్డ్ అన్ని అప్డేట్ అయిందో లేదని సరి చూసుకోండి. అదేవిధంగా ఇన్వెస్టర్లు లోన్ ఎలా ఉన్నారంటే, మీ దగ్గర బోనస్ వచ్చినా లేదా ఎక్కడైనా అదనపు డబ్బులు అందినా వాటిని మీ లోన్లో అసలు కట్టడానికి వాడండి. ఇక ప్రిన్సిపల్ అమౌంట్కు దీనివల్ల మీ ఈఎంఐ భారం తగ్గడమే కాకుండా మీరు కట్టాల్సిన వడ్డీ కూడా భారీగా తగ్గుతుంది. ఇప్పుడు ఛార్జీలు లేవు కాబట్టి ధైర్యంగా మీ అప్పులను వదిలించుకోవచ్చు. ఆర్బీఐ తీసుకునే నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట అయితే చెప్పుకోవచ్చు అనమాట.